ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. ఆయన తీసింది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఆయన ఏంటో ప్రూవ్ చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్టర్ రాజేష్ గారు. సో రాజేష్ గారు వైఫ్ నాగమణి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆమె ఫస్ట్గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు తెలుగులో. ఆయన గురించి మన కమెడియన్ శ్రీలక్ష్మి గారు వాళ్ళ వదినే, రాజేష్ గారు వాళ్ళ అక్క, అండ్ ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఐశ్వర్య రాజేష్ గారు కూడా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఆమె మాటలను తెలుసుకుందాం. నాగమణి గారు నమస్తే. నమస్తే అండి. అండ్ నిజంగా చెప్పాలంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఆ కష్టాలను కూడా ఇష్టంగా తీసుకొని మీ వారు చేసిన సినిమాలు రెండు జల్ల సీత ఇప్పటికి మా అందరికీ కళ్ళ ముందు ఈటీవీలో ఎప్పుడు టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. ఆనంద భైరవి ఒకటా రెండా దాదాపు 40 పైగా చిత్రాలు చేశారు. 40-50 సినిమా 13 సంవత్సరాలలోనే. అవును, 13 సంవత్సరాలు ఉన్నారు ఆయన. 83 నుంచి 96 వరకు ఉన్నారు. 96 దాకా ఉన్నారు. 98లో చనిపోయారు. ఎస్ అవును, 98లో చనిపోయారు. అది కూడా మన పెళ్లి సందడి మూవీ టైంలో నైట్ ఏదో 2 o'clockకి కాలేయం ఇబ్బంది వచ్చి చనిపోయారని చెప్పి నేను విన్నాను. లేదు ఆయనకి పచ్చకమర్లు వచ్చినాయి. పచ్చకమర్లు వచ్చినాయి. సో నిజంగా ఏం చెప్తారు రాజేష్ గారి గురించి కానీ, లేకపోతే ఆయన సాధించిన అచీవ్మెంట్స్ గురించి కానీ? ఆయన ఉండుంటే ఎక్కడో ఉండేవాళ్ళం మేము, ఈ స్థితికి ఉండేవాళ్ళం కాదు యాక్చువల్గా అయితే. ఎందుకంటే మంచి ఆర్టిస్ట్, తన మంచి టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కొంచెం చెప్పుడు మాటలు వింటాడు. పైకి వచ్చే సమయంలో ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని అందరితో చేరి కొంచెం అతను బిహేవియర్ మారిపోవడం వల్ల అతనికి కొంచెం కెరియర్ తగ్గిద్ది. జాస్తి ఉన్నారు ఫ్రెండ్స్ బాగా, చాలా మంది ఉన్నారు. అందరూ సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళే. వాళ్ళే తీసుకెళ్ళి మాట్లాడడం చేయడం. కొంచెం అతనికి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. అలాగా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చిన్ననాటి ఫ్రెండ్ ఒకడు. అతని వల్ల కొంచెం అతను చాలా బాధపడ్డాడు అనమాట. అంటే ఒక సినిమా తీసి అలజడని సినిమా తీసా, భానుచంద్ర పెట్టి అందరు ఆర్టిస్టులు పెట్టి సినిమా తీసి దాంట్లో చాలా వరకు డబ్బులు పోయినాయి. అక్కడి నుంచి అతనికి ఏంటంటే ఒకలాగా మనిషి మారిపోవు. అంటే ఉండే డబ్బులంటే దానిలో పెట్టి మనకేం లేకుండా అయిపోయింది. ఉన్న కార్లు గీర్లు కష్టపడి వచ్చి ఇండస్ట్రీకి వచ్చిన డబ్బులన్నీ దానిలో వేసేసాం ఆ సినిమాలో. నేను చాలా ఎంతో ఆశపడ్డాను అనమాట, సినిమా వస్తే మనకి బాగుంటుంది అనేసి. కానీ మాకు తెలియకుండానే రిలీజ్ చేశాడు అతను. ఓకే, ప్రొడ్యూసర్ మీరే? ఇద్దరు ప్రొడ్యూసర్లు, ఇద్దరంటే రాజేష్ను వెంకటేష్ ఒక అతను. ఓకే, వీళ్ళందరూ చిన్ననాటి ఫ్రెండ్స్ వాళ్ళు. అలా ఒక సినిమాతో అతను కొంచెం ఉన్న ఆస్తులు పోగొట్టుకున్నాం. ఇంకా సినిమాలే వద్దనుకున్నాం. 2 సినిమాలు తీశాడు. ఆ 2 సినిమాలతో మాకు కొంచెం అక్కడి నుంచి స్ట్రగుల్ అయిపోయాం. ఓకే, నేను మొన్న వచ్చేటప్పుడు కూడా ఒక సినిమా చూశాను, తెల్ల గులాబీలు. తెల్ల గులాబీలు, నెలవంక, రెండు జల్ల సీత, చాలా సినిమాలు ఉన్నాయి అతని. మంచి కుటుంబం, భానుప్రియతో చేశాడు, విజయశాంతితో చేశాడు, తులసితో చేశాడు, భానుప్రియతో చేశాడు. చాలా మందితో హీరోయిన్లు అందరితో, ఆల్మోస్ట్ అప్పుడుండే హీరోయిన్లతో అందరితో చేశాడు. బాగుంటారు, ఎంత సన్నగా హైట్గా ఎంత అందంగా ఉంటారు ఆయన. రాతనే మనం రాయలేం కదా, రాయలేం, ఏం చేస్తాం. బట్ చాలా స్ట్రగుల్స్ పడుతూనే వచ్చారు కదా మా ఇండస్ట్రీకి. అయినా రాగానే రెడ్ కార్పెట్ ఏం కాదు, రాగానే రెడ్ కార్పెట్ వచ్చాడు కాబట్టి అతనికి స్ట్రగుల్ అవ్వలేదు. ఏం స్ట్రగుల్ అవ్వలేదు అతను, అసలు ఏం అవ్వలేదు. సినిమాల కంపెనీలు ఎక్కి దిగి అదంతా ఏం అవ్వలే. రావడమే నెలవంక సినిమా. మన ఆయన కెమెరామెన్, ఆయన పేరు ఏదో ఉంది, గోపాల్ రెడ్డి గారు. గోపాల్ రెడ్డి చాలా మందిని సెలెక్ట్ చేస్తూ ఉంటే ఎవరు నచ్చలేదు వాళ్ళకి, జంజాల గారికి. నెలవంక తీసేప్పుడు ఆ టైంలో రాజేష్ రికమెండ్ చేశాడు అతను. అప్పుడు రాజేష్ ఏమీ ఒక ఇది లేకుండా టక్కని వెళ్ళి క్యారెక్టర్ ఓకే అయిపోయాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది, బాగుంది. నెలవంక మంచి సినిమా. తులసి అందులోనే ఫస్ట్ అవును హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది అమ్మాయి. దాని తర్వాత ఇమీడియట్గా రెండు డైరెక్షన్, తర్వాత ఆనంద భైరవి. ఆయన సినిమాలు 4-5 సినిమాలు జంజాల గారు రాజేష్ పెట్టి తీశారు అనమాట. ఓకే, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఆయనవి. నాకంత ఎక్కడ ఆయన పుట్టి పెరిగింది ఎక్కడ? అసలు పుట్టి పెరిగిందంతా చెన్నయ్యే, అంతా ఇక్కడే. పిల్లలందరూ ఇక్కడ పుట్టారు. వాళ్ళందరూ అందరూ గిరి రోడ్లోనే రంగనాయకి హాస్పిటల్ అని ఇక్కడ అక్కడే. నా పిల్లలు కూడా అక్కడే, ఇక్కడే కన్నా పిల్లలందరినీ. తమిళియన్సా బేసికల్గా ఆయన? కాదు, తెలుగే. తెలుగు వాళ్ళే.
అవును, అమర్నాథ్ గారు మా మామగారు పెద్ద ఆర్టిస్ట్ కదా ఆయన. ఓకే. ఆ, మరి ఎన్టీ రామారావు గారు ఈయన చాలా సినిమాలు యాక్ట్ చేశారు. ఆయన హీరో ఇద్దరే హీరోలే. ఓకే. అమర్ సద్దేశం ఆయన చాలా సినిమాలు ఉన్నాయి మా మామగారికి. ఆ కుటుంబంలో తర్వాత వాళ్ళ అక్క శ్రీలక్ష్మి గారు శ్రీలక్ష్మి మంచి కమెడియన్ అయ్యారు ఆమె కూడా. ఆ, అబ్బా జబ్బా. తన కూడా చాలా స్ట్రగుల్ పడే వచ్చింది సినిమాల్లో. బాగానే అంటే అందరూ ఈజీగా వచ్చేయలేరు కదా, స్టార్టింగ్లో అంతా కొంచెం కష్టపడే వస్తారు. రాజేష్ కళ కాదు, ఇంకా శ్రీలక్ష్మి అన్న కష్టపడిందేమో. ఎందుకు ఫాదర్ ఉన్నారు కదా మరి. ఫాదర్ చనిపోయిన తర్వాత కదా వాళ్ళు వచ్చారు ఓకే చెన్నైకి. ఆయన 80 సంవత్సరాలు చనిపోయారు, వాళ్ళు వచ్చారు అన్నమాట. ఇంకొకటి అసలుకి లేడీస్ కమెడియన్స్గా ఆ రోజుల్లో రావడం అనేది రాణించడం చాలా కష్టం. అవును, ఆ టైంలో ఆమె టైమింగ్ని పట్టుకొని భలే వచ్చేసి, అంటే ఫేస్ అలాంటిది, ఫేస్ అలాంటిది. అంటే కథలకి ఏది కదిలినా అదొకలాగా కామెడీగా అనిపిస్తుంది అన్నమాట అమ్మాయి చేస్తుంటే. అవును అవును. రాత్రులంతా నా దగ్గరికి వచ్చేది పడుకున్నప్పుడు, మనీ కొంచెం డైలాగ్ చదవా, ఎట్లా ఉంది చెప్పు అంటది. నేను చదివి వినిపించేదాన్ని అమ్మాయికి. ఓకే. డైలాగ్స్ ఇలా చదువు అనేసి. రాత్రి షూటింగ్ అయిన తర్వాత వస్తుంది అనమాట. అప్పుడు నా పెద్ద కొడుకు అదే నా నాని చిన్నప్పుడు ఆడొచ్చి పుత్తత్త అంటాడు దాన్ని. వెళ్ళి ఆవిడ వచ్చేదాకా మేలుకుని బాగానే జరిగేది, బాగానే ఉండేవాళ్ళం. అందరు కలిసే ఉండేవాళ్ళ శ్రీలక్ష్మి గారి ఫ్యామిలీ అండ్ రాజేష్ గారి ఫ్యామిలీ. 5 years కలిసి ఉన్నాండి. ఆ తర్వాత వేడిగా వచ్చేసాం. ఉంది ఇండస్ట్రీలో ఉంది వాళ్ళిద్దరే కాబట్టి. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కూడా కొన్ని సినిమాలు చేశారు కదా, 2-3 మూవీస్ చాలా చేశారు. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ గారు తండ్రి పేరుని ఎక్కడా కూడా ఇంచ కూడా పాడు చేయకుండా పదిలంగా అలానే వాళ్ళ నాన్నగారి గౌరవాన్ని ఏమాత్రం భంగం కలిగించకుండా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఈరోజు ఐశ్వర్య రాజేష్ గారు అంటే ఇలా ఉన్నారు. తమిళ్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళంలో కావచ్చు. ఎలా అనిపిస్తుంది ఐశ్వర్య రాజేష్ గారి ఆమె ఆ గ్రోత్ చూసినప్పుడు యాజ్ ఏ మదర్గా ఏమనిపిస్తుంది మీకు? నేను అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు పాపం. సేమ్ అమర్నాథ్ గారు చనిపోయిన తర్వాత వీళ్ళు ఇండస్ట్రీకి వచ్చి ఎలా కష్టాలు పడ్డారు, రాజేష్ గారు పోయిన తర్వాత ఆ ఫ్యామిలీలో ఇన్ని సంవత్సరాల పాటు ఎవరూ లేరు. ఫ్యామిలీలో ఎవరు లేకపోతే మనల్ని కనీసం గౌరవం కూడా ఇవ్వరు ఇండస్ట్రీ. మీకు తెలిసిందే, మీరు కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి. బట్ ఆ అమ్మాయి ఈరోజు తనంతటా తను ఎదిగారు. తన ఎదుగుదల చూసినప్పుడు కానీ, తన కష్టాలు చూసినప్పుడు కానీ ఏమనిపిస్తుంది యాజ్ ఏ మదర్గా మీకు? యాక్చువల్గా తన వచ్చి యాక్టింగ్ అంటేనే ఇష్టం లేదు చిన్నప్పటి నుంచి. తన వచ్చి బాగా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం చేయాలి. అలాగే తను అనుకుంది. రాజేష్ కూడా అదే ఇష్టం. ఎవరిది పిల్లలందరినీ యాక్టింగ్ చేయాలనేసి ఆయన కోరుకోలేదు. వద్దన్నాడు. పిల్లలు పెద్దోళ్ళు అయ్యినా కూడా సినిమా ఫీల్డ్ వద్దు, చదువుకోవాలి వాళ్ళు అలా అనుకునే దేనిలోనూ పంపించలేదు అన్నమాట. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కదా, ఆయన చనిపోయే ముందు. ఆయన చనిపోయేటప్పుడు ఐశ్వర్యకి ఒక 8 ఏళ్ళు ఉంటాయి. ఈ అమ్మాయి అసలు సినిమాలోకి వస్తుందని నేను అసలు కళ్ళు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎంతో కష్టపడి చదివిద్దాం పిల్లల్ని అనేసి ఏదో 3rd year వరకు చదువుకుంది, కాలేజీలో పాస్ అయింది, మంచి మార్కులు తెచ్చుకుని. సరే ఇంకా మళ్ళీ చదువుకుంటా అనే టైంకి ఇంకా మానాడ మైలాడ అని చెప్పేసి కళా మాస్టర్ అవును, దాంట్లో టైటిల్ విన్నర్ కదా. టైటిల్ విన్నర్. అవును. తనకి ఆ ఇంట్రెస్ట్ అసలు లేదు. అది ఎలా మరి సినిమాలో యాక్ట్ చేయాలని వచ్చిందో తెలియదు. తనకే వచ్చిందన్నమాట. నేను వచ్చి ఎక్కడ ట్రై చేయలేదు, నువ్వు యాక్ట్ చెయ్యి అని బలవంతం చేయలేదు. తనంతటి తనే టైటిల్ విన్నర్ అవ్వడం, తర్వాత సినిమాలు ఒకళ్ళు అడగడం, తర్వాత సరే ఒక సినిమా చేసాం, అది పెద్దగా ఆడలేదు, అందరు కొత్త వాళ్ళు. ఆ తర్వాత చిన్నగా చిన్న క్యారెక్టర్స్ అంటే ఇంపార్టెన్స్ రోల్సే కానీ హీరోయిన్ కాకుండా అలా యాక్ట్ చేసింది 2-3 సినిమాలు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ విజయ్ సేతుపతి సినిమా ఒకటి మనకి ఆ అమ్మాయికి అదేంటి పన్నీర్ పద్మిని, ఆ సినిమాలో రమ్మి పన్నీర్ పద్మిని రమ్మీలో చాలా ఒక అమ్మాయి యాక్ట్ చేసి ఆ అమ్మాయి యాక్టింగ్ సరిగ్గా లేదనేసి తీసేశారు. ఆ టైంలో వచ్చి ఈ అమ్మాయిని పిలిచారనమాట. పిలిస్తే ప్రొడ్యూసర్ చూసి వద్దు, ఈ అమ్మాయి అంతగా బాగాలేదు అని చెప్పేసి ఇచ్చేస్తే, అందులో విజయ్ సేతుపతి ఎందుకు బాగాలేదు, అమ్మాయి కళ్ళు బాగున్నాయి, మంచి ఫేస్లో మంచి కళ్ళు ఉంది, ఆ క్యారెక్టర్ సూట్ అవుతుంది అని చెప్పేసి ఆయన రికమెండ్ చేశాడు విజయ్ సేతుపతి. సరే అని ఇంకా ఆ సినిమాలో తన యాక్ట్ చేయడం,
నిజంగానే మంచి సక్సెస్ అయింది అనమాట సినిమా. ఆ సినిమా చూసిన తర్వాత పాతింగ్లా ఎలాగ మీరందరూ వద్దన్నారు, అమ్మాయి ఎంత బాగా చేసింది. తర్వాత రెండో సినిమా కూడా ఆయనతో మళ్ళీ పన్నీర్ పద్మిని చేసింది. ఓకే, అది కూడా బాగా వచ్చిందన్నమాట. మీరు ఈ మాట చెప్తుంటే గుర్తొస్తుంది, మనం పాతకాలంలో హీరోయిన్లు పెద్దగా అందంగా ఉండరు, కాకపోతే వాళ్ళ హావభావాలు కావచ్చు, వాళ్ళ కళ్ళు కావచ్చు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఇంకా వేరే ఆర్టిస్ట్ అంత అందంగా ఎక్కడ కూడా చూపించలేరు. దానివల్లే వాళ్ళు సూపర్ డూపర్ హిట్ అయ్యారు. వాళ్ళ కలర్ పనికి రాలేదు అక్కడ, వాళ్ళ ఫిగర్ ఇదంతా ఏం పనికి రాలేదు. వాళ్ళ ఫేస్ ఒక్కటే చూసేవాళ్ళం మనం. సావిత్రమ్మ ఉంది, సావిత్రమ్మ ఫేస్ మాత్రమే చూడగలం, ముద్ద బందారం అంతే. అందమైన ఫేస్, కళ్ళు, అసలు ఆవిడ చూస్తుంటే మనకు అసలు జీవితమే అసలు ఆవిడ దగ్గరే ఉండాలనిపిస్తుంది, అంతే. అంత మంచి ఆర్టిస్ట్. అలాంటి ఆర్టిస్టులు ఇప్పుడు ఎవరున్నారు చెప్పలేరు, ఎవ్వరు లేరు. అలాగా ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏంటంటే పెద్దగా రాణించడం అనేది ఏంటంటే తన ఒక అదే న్యాచురల్గా చేస్తుంది అనమాట. అంటే మామూలుగా మన ఇంట్లో ఎలా మాట్లాడతాం, అవును, ఎలా చేస్తాం, ఏదన్నా సరే న్యాచురల్గా చేస్తుంది. దానిలో తన కొట్టుకుపోయింది అనమాట. ఏ క్యారెక్టర్నే చేస్తుంది. ఇప్పుడు ఏముందమ్మా, ఇప్పుడు అందంగా కనిపించాలంటే ఇంత ఎత్తున పౌడర్ వేయచ్చు, మేకప్ వేయచ్చు, అది కూడా ఏదో దానికి చాలా మంది ఉన్నారు. కానీ ఇలా కనపడే యాక్ట్రెస్ మనకి ఎవరు లేరు కదా ఇంత న్యాచురల్ గా. మేకప్ కూడా ఎక్కువ వేయదు. నిజంగా ఐశ్వర్య రాజేష్ గారు ఆడియన్స్ కి ఎక్కడ బాగా కనెక్ట్ అయిపోయారంటే ఆమె అపీరెన్స్ వల్ల. ఎక్కువగా బాగా తెలిసింది అక్కడ హైదరాబాద్ లో ఎలాగంటే మన ఏంటి కౌశల్య కృష్ణమూర్తి, దానివల్ల తన కొంచెం ఫేమస్ అయింది ఆ సినిమాతో. అవును, ఆ సినిమా కనా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. చాలా సినిమాలు రిలీజ్ అయిన మధ్యలో తన సినిమా ఓరియంటల్గా తన వచ్చి సపరేట్ క్యారెక్టర్ అమ్మాయిది. ఆ సినిమా రిలీజ్ అయింది. మిగతా సినిమాల కంటే ఈ సినిమా బాగా ఆడింది. అవును, మన ఈయన హీరోగా చేస్తాడే రోమియో, మన శివకార్తికేయన్ గారు, అది చూసారా ఎంత మంచి శివకార్తికేయన్ గారు ఆ రోలు ఆయన ఇవ్వడం, అసలు ఆయన ఎదురు చూడలేదు అసలు ఆ అమ్మాయి అలా చేస్తుందని. చాలా మందిని ట్రై చేశారు ఆ సినిమాలో. రోజు సెలక్షనే. ఒక 30 మంది 40 మందిని చూసుంటారు. క్రికెట్ ప్లేయర్ని చూశారు, తర్వాత ఎవరో ఆర్టిస్ట్ని చూశారు, చాలా మందిని చూశారు. చూసి లాస్ట్కి సరే ఐశ్వర్యని అడిగి చూద్దాం ఎట్లా ఉంటుంది అనేసి అడిగితే, నాకు సస్యంరావు క్రికెట్ రాదు, నేను చేయలేను, అయినా ట్రై చేస్తాను, మీకు కనుక నమ్మకం ఉంటే నేను ఒక 1 వీక్ నేను నేర్చుకుని మీకు ఓకే అంటే నేను క్యారెక్టర్ చేస్తాను. ఓకే, అలాగే చేసింది అనమాట ఆ క్యారెక్టర్. వాళ్ళందరికీ ఇదేంటి ఒక వారంలో నువ్వు ఇంత బాగా బాల్ ఇచ్చేస్తున్నావు, స్పిన్నింగ్ అంత బాగా పట్టుకుంటున్నావు, బాగా బ్యాట్ చేస్తున్నావు, నువ్వే హీరోయిన్ అనేసారు. ఓకే, కసి ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఫ్యామిలీలోనే కసి. ఫ్యామిలీ, మా అమ్మ నన్ను చూసి ఫైనాన్షియల్ గా చాలా వీక్ అయిపోయారు ఆయన చనిపోయిన తర్వాత. మీరే మొత్తం కష్టపడి ఫ్యామిలీని ఇంత దూరం తీసుకొచ్చి నిలబెట్టారంటే మీరే పెద్ద రీజన్ అని చెప్పేసి ఆమె సక్సెస్ స్టోరీలో కూడా ఒకసారి చెప్పారు. ఇంకొకటి, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, యాక్టింగ్ మీద అసలు ఆమెకి ఉద్దేశమే లేదు. అయినప్పటికీ ఒక న్యాచురల్గా యాక్టింగ్ చేసే వన్ అండ్ ఓన్లీ యాక్ట్రెస్ అంటే ఈరోజు ఐశ్వర్య రాజేష్ పేరే చెప్తారు. ఆమె అందం అక్కడ కాదు, ఆమె ఫేసే చూస్తున్నాం మనం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కసి ఆమెకు అసలుకి? తన జీవితంలో వచ్చి ముందుకు రావాలి పట్టుబట్టింది అనమాట. నేను కూడా ఎందుకు రాకూడదు, ఎందుకంటే చాలామంది నువ్వు పనికిరావు, హీరోయిన్కి అంత ఛాన్స్ లేదు ఈ అమ్మాయికి, ఏదో చిన్న క్యారెక్టర్లు ఫ్రంట్ క్యారెక్టర్లు వేయచ్చు అలా అన్నారు. అంటే ఈ అమ్మాయికి ఏమైందంటే దాని మీద ఎందుకు నేను రాకూడదు అని ఒక పట్టుదల, దాని మీద వచ్చి తనకు నమ్మకం అనమాట, నేను వస్తాను తప్పకుండా అని చెప్పేసి. ఏం చేసిందంటే అప్పుడు కొత్తలో ఒక మాస్టర్ ఉన్నాడు, ఒక ఆయన ఏం చేశాడంటే మంచి క్యారెక్టర్ ఇస్తారని చెప్పి తీసుకెళ్ళి గుంపులో ఇలాగా నడిపించుకుని తీసుకొస్తున్నాడు. నేనన్నాను ఇలాంటి వేషాలన్నీ వేయకూడదు తమ్ములు, వద్దు వెళ్ళొద్దు, అసలు ఏం అవసరం లేదు, మనకేం తిండికి లోటు లేదు, ఏదో నేను కష్టపడుతున్నాను, మన ఇంట్లో నా ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాను, ఇంకా నువ్వు నా కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేశాను. అలాగా తనకేంటంటే ఇంకా అలాంటివి చేయకూడదు. ఏంటి చిన్న పనులు అంటే అమ్మకు ఒక 500 రూపాయలన్నా మనం కష్టపడి ఇద్దాము. అండ్ నాకు బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు ఒక్క రూపాయి సింగిల్ పైసా కూడా నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. మేము చాలా పస్తులు పడుకున్నామంటే కూడా ఎవరు మాకు ఇవ్వలేదు. ఓకే, అలాంటి పరిస్థితుల్లో కూడా నేను కష్టపడి తీసుకొచ్చి నేను మా పిల్లలకి నేను చదువులు చెప్పించి చిన్న స్కూల్లో నుంచి పెద్ద స్కూల్లో నుంచి ఇంకో పెద్ద స్కూల్ అలా వేశాను. తర్వాత మోహన్ బాబు స్కూల్లో హాస్టల్లో చెప్పించాను 3 పిల్లల్ని. నా దగ్గర ఉంటే నేను చూసుకోలేను, రియల్ ఎస్టేట్ అన్నీ తిరగాలి,
అని చెప్పేసి నేను హైదరాబాద్లోనే చాలా ఒక 1 year నేను రియల్ ఎస్టేట్ కోసం అక్కడే ఉండిపోయాను.